అనుదిన వాక్య ధ్యానాలను వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన సిఎస్ఐ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం సంఘ సభ్యులకు, అదే రీతిగా ఈ కార్యక్రమాల్ని వీలున్నప్పుడెల్లా ఎంతో క్రమంగా చూస్తూ ఉన్న దేశ విదేశాల్లోని మన కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరికీ, స్నేహితులకు, ఆత్మీయులకు హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఒక నైపుణ్యత గల కుమ్మరివాడు నీలమంటితో తాను చేయదలుచుకున్న నాణ్యమైన కుండలను, పాత్రలను ఎంతో సృజనాత్మకమైన రీతిలో రూపొందిస్తాడో, అంతకంటే ఎక్కువగా మనల్ని కూడా తన చేతితో ఎంతో ప్రాణప్రదంగా మలచి, అదనంగా మనకు అనునిత్యం తోడునీడగా ఉంటూ మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తూ ఉన్న మన దేవాది దేవుడు, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మీకందరికీ మనస్ఫూర్తిగా మా ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నాం. ఈనాటి మన డైలీ బైబిల్ డివోషన్స్లో బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన కొన్ని కుండలను పేర్కొంటూ వాటి ఆత్మీయ అంతరార్థాలను మనము సాదృశ్య రీతిగా ఏ విధంగా అన్వయించుకోవాలో దైవ సందేశం ద్వారా మన ప్యాస్టరేట్ కమిటీ ట్రెజరర్ శ్రీమతి కె చంద్రలీలా డానియల్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సమ్ ఆఫ్ ద పార్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద బైబిల్ అండ్ దేర్ స్పిరిచువల్ ఇంటర్ప్రిటేషన్స్ పై మనము కాసేపట్లో దైవ సందేశాన్ని వినకమునుపు, జిగటమంటితో మనల్ని నిర్మించిన క్రీస్తు ప్రభు మనల్ని చల్లగా చూసేలా ఈ ప్రార్థనా గీతాన్ని విందాం. మరి బైబిల్ గ్రంథంలోని లేఖన భాగాలన్నిటినీ ఎంతో శ్రద్ధతో పరిశీలించి వాటిపై మన డైలీ బైబిల్ డివోషన్స్లో మనకు చక్కటి సందేశాలు అందిస్తున్న మన వారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందిస్తున్న మన వారికి ఈ సమయంలో మన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. పనికిరాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీ యేసుని పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి, జగతుత్పత్తిదారి, జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా.
పరిశుద్ధుడైన దేవుని నామముకి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధుడైన ఆకాశ మహాకాశాల సింహాసనాసీనుడా, మాకు తోడుగా ఉండి సజీవులకు మమ్మల్ని చేర్చి నిన్ను స్తుతించడానికి, కొద్దిసేపు నిన్ను ఘనపరచడానికి, నిన్ను గురించి ధ్యానించడానికి మాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మా దగ్గర ఉండండి నాయన, సహాయం చేయండి. ఈయన బిడ్డలందరికీ ఆశీర్వాదం కలుగజేయండి. అర్థం చేసుకునే మనసును అనుగ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో రహస్యాలు, ప్రతి లైన్ కూడా ఎంతో భావగర్భితమైనది. దాన్ని అర్థం చేసుకోవడానికి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. దానియేలు గారికి, యోసేపు గారికి కళలను, వాటి భావాన్ని గ్రహింపగలిగే శక్తిని అనుగ్రహించినారు. అంత కాకపోయినా కొంతైనా ప్రతి లైన్ని మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు అనుగ్రహించి నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని యేసయ్య మహాపరిశుద్ధ నామములో వేడుకుంటున్నానయ్యా, ఆమేన్. ఈరోజు మనము పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కుండల గురించి చెప్పబడి ఉంది. కొన్ని కుండలు మంచి కుండలు ఉన్నాయి, కొన్ని కుండలు చెడ్డ కుండలు ఉన్నాయి, విషపు కుండలు లాంటివి కూడా ఉన్నాయి. అయితే ఈరోజు ఒక 5 మాత్రమే మంచి కుండల గురించి మనం తెలుసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయంలో ఒక కుండను మనందరికి తెలిసినవేనండి, ఇవన్నీ కొత్తవి ఏం కాదు. ఒక కుండ ఉన్నది, నూనె కుండ. చిన్న మాట చదువుతాము. అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య, ప్రవక్త యొక్క శిష్యులలో ఒకని భార్య. యేసయ్య ఉంటే ఆయన వెనక ఎంతో గుంపు ఉంటుంది. అట్లనే ప్రవక్తలు కూడా ఉంటే వాళ్ళ వెనక కొంతమంది శిష్యులు ఉంటారు. ఎలీషా గారికి గెహాజీ ఉన్నారే, ఆ విధంగా ప్రవక్తల శిష్యుల్లో ఒకరి భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయిను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోటుకి వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వల్ల నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ఏమున్నది నీ దగ్గర? దాన్నే నేను ఆశీర్వదించిపోతాను. నువ్వు కష్టంలో ఉన్నావు కదా, అప్పుల వాళ్ళు ఉన్నారంటున్నావు కదా, నీ కొడుకులు ఎందుకు ఊడిగం చేయాలా? నీ ఇంట్లో నా సహాయానికి వచ్చినావు, నేను నీకేం చేయగలను? వాట్ కెన్ ఐ హెల్ప్ యూ? ఏ విధంగా నేను సహాయం చేయగలను అంటే ఆమె ఏం చెప్పింది? నూనె కుండ తప్ప ఏం లేదయ్యా, నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదా. నేను చూసారా, ఏమున్నదో దాన్ని ఆశీర్వదించడానికి యేసయ్య తయారుగా ఉంటాడు. ఎందుకంటే మనకు వాగ్దానం చేశాడు కదా, అబ్రహామును పట్టి జనాలందరినీ మానవ జాతిని అంతటిని ఆశీర్వదించాడు అబ్రహాం గారిని బట్టి. కాబట్టి ఈ నూనె కుండ ఒక్కటే ఉన్నదయ్యా అంటే ఆయన ఏమంటున్నాడు? నువ్వు బయటికి పోయి ఇరుగు పొరుగు, మనందరికి తెలుసు, ఇరుగు పొరుగు వాళ్ళందరిని అడిగి ఎన్ని కుండలో అవన్నీ జమ చేసుకోమన్నాడు. పాపం నిజంగా 2 కొడుకులు పంపించింది, ఆమె కూడా పోయి ఉండొచ్చు. అన్నీ జమ చేసుకుని ఆయన ఏం చెప్పాడంటే చూడండి, అప్పుడు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి, చూడండి, లోపల నుండి మీరు ముగ్గురు కూడా తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవీయగా, రండి లోపలికి వచ్చి తలుపులు మూయండి, మీరు చేసే పని ఎవరికి తెలియకూడదు. దేవుడు చేసే అద్భుతాలు ఏ విధంగా ఉంటాయంటే మన కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు. కాబట్టి లోపలికి రండి, తలుపులు మూసేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడు? నువ్వు లోపలికి పో, చూద్దాం, ఒక్కసారి చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మనందరికి తెలిసిందే ఇది. 6వ అధ్యాయం 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? లోపలికి పొండి, నీ కొడుకులు నువ్వు కూడా తలుపులు మూసుకోండి. ఇప్పుడు నేను ఆశీర్వదించిన ఈ కుండలో నుంచి నూనె పోసుకుంటా పొండి. అన్ని కుండలు, ఎన్ని ఎరువు తెచ్చుకున్నారో అన్ని కుండల్లో నూనె పోసుకున్నారు. ఇంకా ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఇంకా లేవయ్యా అని చెప్పింది ఆమె. తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలో నూనె పోసును. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా,
ఇంకా తీసుకురా బాబు, అక్కడ పోయి తీసుకురా, ఇక్కడ పోయి తీసుకురా అంటుంటే మరి ఏమీ లేవన్నాడు. అంతలోకి నూనె నిలిచిపోయింది. కాబట్టి మన యొక్క ఆశీర్వాదాలు ఎట్లుంటాయంటే మన దగ్గర ఏ కొంచెం ఉంటే కూడా దాన్ని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. మనకేమున్నాయి? నూనె కుండ కాదు, కానీ మనకు ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఇంకా వేరే వేరే పనులు ఉన్నాయి, ఎన్నో రకాలైన పనులు చేసుకుంటాము. వాటన్నిటి వల్ల మనం ఏం పొందుతున్నాం? లాభం, జీతం పొందుతున్నాం. ఆ జీతాన్ని కొంచెమైనా కానీ ఎక్కువైనా కానీ ఆశీర్వదించేవాడు దేవుడే. నీ దగ్గర ఏమున్నది? దాన్ని నేను తప్పకుండా ఆశీర్వదిస్తాను. కాకపోతే నువ్వేం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ప్రతిదానికి ఒక క్లాస్. నీకు ఆశీర్వాదం రావాలంటే నువ్వు దానికి తగినట్టుగా నీ ప్రవర్తన ఉండాలా, నమ్మకంగా ఉండాలా. అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. కాబట్టి ఇది జీవనాధారమైన కుండ. ఆమె దగ్గర ఉంటే నూనె కుండ జీవనాధారమైన కుండ. ఆమె బ్రతకడానికి ఇక అప్పులన్నీ తీర్చుకొని ఉండొచ్చు. ఎంతో కాలం వరకు ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వరకు కూడా ఆమె వాటితో బ్రతికి ఉండొచ్చు. తన జీవనాధారాన్ని ఎంత చక్కగా ఆశీర్వదించబడేటట్టుగా ఆమె ఎక్కడికి పోయిందండి? ఎలీషా గారి దగ్గరికి పోయింది. అయితే మనం పోయినసారి క్లాసులో నేర్చుకున్నాం, మనం ఏమన్నా పోగొట్టుకున్నా, మనకి ఏదైనా అవసరం ఉన్నా మనం ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎలీషా గారు లేరు, కానీ మనం సిలువ దగ్గరికి రావాలి. ఎంతో విలువైన సిలువ దగ్గరికి వచ్చినప్పుడు తప్పకుండా మన జీవనాధారము మనకు ఆశీర్వదించబడుతుంది. ఇంకొక కొండను చూద్దాం. ఆదికాండంలో, ఇది కూడా మనందరికి తెలుసు. ఆదికాండము 24వ అధ్యాయంలో రిబ్కా, మనందరికి తెలుసు కదా. రిబ్కా నేర్చుకుంటూనే ఉన్నాం, కానీ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క అర్థం మనకు దొరుకుతూ ఉంది. రిబ్కా దగ్గరికి ఎవరు పోయారండి? ఎలియాజర్ గారు, అబ్రహాం గారి యొక్క పనివాడు, పెద్ద పనివాడు. 14వ వచనంలో ఆయన ఏమనుకొని వచ్చాడు? ఎవరైతే నాకు ఎదురు పడతారో, ఎవరైతే నాకు నీళ్ళు ఇస్తారో, ఎవరైతే నా ఒంటెలకు కూడా నీళ్లు పెడతారో వాళ్ళని దేవుడు పంపించిన అమ్మాయి అని నేను అనుకుంటాను అని ఆయన హృదయంలో తలంచాడు. అదే విధంగా పోయాడు. పోతే ఏమైంది? అక్కడ నాహోరు పట్టణం చేరి సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు కొనవచ్చు వేళ్లకు ఆ ఊరి బయట నీళ్ల బావి యుద్ధ తన ఒంటెలు మోకరింపచేసి ఇట్లా అన్నాడు, నా యజమానుడు అబ్రహాం దేవుడు యెహోవా. మనం కూడా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా అని ప్రార్థన చేస్తాం. నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడికి అబ్రహాం మీద అనుగ్రహము చూపును అన్నాడు. అవన్నీ అయిపోయినాయి. ఇక ఆ టైంకి రిబ్కా అమ్మ వచ్చింది. 15వ వచనంలో ఈయనేమనుకున్నాడు? 14వ వచనంలో, నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను ఉంచమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పును, ఆమె నీ సేవకుడు నీ ఇస్సాకు కొరకు నీవు నియమించింది అయ్యుండునుగాక అని మనసులో అనుకున్నాడు. 15వ వచనంలో, అబ్రహాం సహోదరుడైన నాహోరు భార్య మిల్కా కుమారుడు బెతూయేలు, తెరహు గారికి 3 కొడుకులు. అబ్రహాము, నాహోరు, హారాను. అబ్రహాం కొడుకు ఇస్సాకు, నాహోరు కొడుకు బెతూయేలు, హారాన్ కొడుకు లోతు. హారాన్ గారు తెరహు గారి కంటే ముందే చనిపోయినాడు అని చెప్తారు. 3 అన్నదమ్ములకి ఈ 3 కొడుకులు ఇక్కడ ప్రస్తావించారు. అంటే అబ్రహాం గారి తమ్ముడు నాహోరు కొడుకు బెతూయేలు, అబ్రహాం గారి కొడుకు ఇస్సాకులాగా నాహోరు కొడుకు బెతూయేలు. ఈ బెతూయేలుకి పుట్టిన రిబ్కా అంటే అబ్రహాం గారికి మనమరాలు, తమ్ముడు మనమరాలు అనమాట. ఆయనకు కూడా మనమరాలు అవుతుంది. ఈ అమ్మాయి కడవ, ఒక కుండ భుజం మీద పెట్టుకొని వచ్చింది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక. సరే, ఏం చేశాడు ఈయన? 17వ వచనంలో, ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొంటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మనెను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా వెంటనే తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహాన్నిచ్చాను. ఏమి ఆలోచించలేదండి. వెంటనే అడిగిన వెంటనే, అబ్బా నేను కింద నుంచి మోసుకొని వచ్చిన ఆ బావులు చాలా పెద్దగా ఉంటాయి, ఆ మెట్లు దిగి లోపలికి పోవాలనుకుంటాను. తాడుతోటి బకెట్ తోటి తోడేటువంటి బావులు కాదు. ఇంత కిందికి దిగినా నీళ్లు తెచ్చుకున్నాను, మోసుకొని వచ్చి నీకు పెట్టాలనా అని మనసులోనూ అనుకోలేదు, పైకి కూడా ఆమె ఆ ఉద్దేశం చూపించలేదు. త్వరగా వెంటనే అడిగిన వెంటనే త్వరగా తన కడవను చేతి మీద దించుకొని అతనికి దాహం ఇచ్చింది. అంతేకాకుండా మళ్ళీ నీ ఒంటెలకు కూడా, ఆయన అడక్కముందే ఈమె, నీ ఒంటెలకు కూడా నేను నీళ్ళు ఇస్తానయ్యా అని మళ్ళీ ఇంకా కుండలో ఉన్న నీళ్లు ఆ తొట్టిలో పోసేసి మళ్ళీ గబగబా కిందికి దిగి ఆ ఒంటెలన్నిటికి కూడా
పెట్టింది. ఇది పరిచర్య చేసేటువంటి కుండ. అంటే అడిగిన వెంటనే ఎవరైనా మనల్ని సహాయం అడిగితే మనం సహాయం చేసే వాళ్ళలాగా మనము ఉండాలి, పరిచర్య చేయాలి. కాబట్టి పరిచర్య చేసే మనుషులుగా మనము తప్పకుండా ఉంటే మనకి ఎంతటి ఆశీర్వాదం వచ్చింది ఆమెకి. ఆ చిన్న పరిచర్య చేసినందుకు వెంటనే నువ్వు నాకు కోడలు అవుతావని అని అనకుండా ఆయన ఏం చేశాడు, ఒంటెలు త్రాగుట అయిన తర్వాత ఆ మనుషుడు 6 తులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మిని ఆమె చేతికి 10 తులములు ఎత్తుగల 2 బంగారు కడియవలని వెంటనే బంగారం ఆమెకు బహుమానంగా ఇవ్వబడింది. ఆమె ఎప్పుడైతే ఎదురు చెప్పకుండా త్వరగా పరిచర్య చేసిందో వెంటనే ఆమెకి ఎంతో బహుమానం దొరికింది. ఇంతేకాదు అసలైన బహుమానం జీవిత భాగస్వామి కూడా ఆమెకు దొరికాడు. కాబట్టి ఇది రెండవ కుండ, పరిచర్య చేసే కుండ. ఇంకొక కుండను చూద్దాం మనం. విలాప వాక్యాలు 4వ అధ్యాయం. బంగారము ఎట్లు మందగిలినది, మేలిమి బంగారము ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగను ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారుతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. బంగారంతో చేసిన కుండలు మంటి కుండలుగా మార్చబడ్డాయి. చేంజ్ అవ్వడం కాదు, ఆ విధంగా ఎంచుతున్నారు. పనికి మాలిన కుండలు అవి. అది బంగారమే, మేలిమి బంగారమే. మేలిమి బంగారం యొక్క సియోను ప్రియ కుమారులు అంటాము వీళ్ళు. సియోను కుమార్తెలు కానీ సియోను కుమారులు కానీ అంటే ఇశ్రాయేలీలు మేలిమి బంగారుతో పోల్చుకుంటున్నాడు దేవుడు. అటువంటి మేలిమి బంగారు లక్షణం కలిగినటువంటి కుమారులు మంటి కుండలుగా మార్చబడ్డారంట. అంటే మట్టి కింద పడితే పగిలిపోతుంది, విలువ లేదు కదా. మట్టి, బంగారం ఎంతో విలువ కలిగింది కదా. కాబట్టి మంచితనము అనేది మనకు ఉండాలి. తనాన్ని మనం ఏం చేయాలా, డెవలప్ చేసుకోవాలా. ఒకవేళ ఇంతవరకు మనం మంచివాళ్ళం కాకపోతే ఇక ముందు కన్నా దేన్ని బట్టి, కేవలం పరిశుద్ధ గ్రంథ వాక్యాలను బట్టే. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. మనకు దీపం, దారి చూపించే దీపం. కాబట్టి ఆ వాక్యాన్ని మనం బాగా చదువుకుంటూ ఉంటే తప్పకుండా మంచితనం మనకి ఉంటుంది. యెషయా గ్రంథం ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయము చూడండి. ఇది కూడా యెషయా గ్రంథము 29వ అధ్యాయంలో 21వ వచనం. 21వ వచనము చాలా ఆలోచించదగినటువంటి వచనం ఇది. చూడండి. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి ఇతరులను పాపులునుగా చేయుచు గుమ్మంలో తమ్మును గద్దించు వారిని పట్టుకొన వలనని ఉరివొడ్డుచు మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. పరిశుద్ధ గ్రంథం యొక్క మాట అండి ఇది, నా మాటలు కాదు. మళ్ళీ ఒకసారి విందాం. కీడు చేయ యత్నించుచు, కొంతమంది పని అదే. పొద్దున్న లేచి నేను ఎవరికి కీడు చేయాలా, ఎవరి మనసు నొప్పించాలా, నాకు ఏ కారణం దొరుకుతుంది, ఆ కారణాన్ని పట్టుకొని పోయి ఎదుటి మనిషికి కీడు చేద్దాం. కీడు చేయ యత్నించుచు ఒక్క వ్యాజ్యమును బట్టి, ఏదో ఒక కారణం, ఎవరిదో మంది కాకపోయినా ఎవరిదో పట్టుకొచ్చి ఇతరులను పాపులునుగా ఆ వ్యాజ్యాన్ని బట్టి నువ్వు తప్పుడు ఓడివి, నువ్వు తప్పుడు దానివి, నువ్వు తప్పుడు ఇతరులను పాపులునుగా చేయొచ్చు. గుమ్మములో తమ్మును గద్దించు వానిని, నువ్వు చేసేది తప్పురా బాబు, నువ్వు మాట్లాడేది తప్పు, నీ పని తప్పు అని ఎవరన్నా అంటే వాళ్ళకు ఉరి వచ్చేటట్టుగా కీడు చేస్తారు. మాయ మాటల చేత, ఆ మాటలు చూడండి, మాయ మాటల చేత నీతిమంతుని పడద్రోయువారు నరకబడుదురు. నీతిమంతుని పడద్రోయడమే దుర్నీతిపరుడి యొక్క ఉద్దేశం. నరకబడతారంట. ఎవరండి నరుకుతారు? దేవుడే. పరిశుద్ధ గ్రంథ వాక్యం, నువ్వు నేను కాదు. గ్రంథవాక్యంలో దేవుడు చెప్తున్నాడు నరకబడుదురు అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా మనము దేవుని వాక్యాలని మనము అనుసరిస్తూ ఉండాలి. కాబట్టి మంచితనం ఎటువంటిదంటే బంగారము వెండిని పోల్చింది అయి ఉంటుంటుంది. ఎందుకంటే అవి వెలువగలిగినాయి కదా, అందు గురించి. అటువంటి మంచి లక్షణం కలిగిన వాళ్ళు, అటువంటి మంచి లక్షణాన్ని మనం మంటి కుండలుగా మార్చడానికి వీలు లేదనమాట.
ఇదొక కుండ. మొదటి కుండ జీవనాధారమైన కుండ, రెండో కుండ పరిచర్య చేసే కుండ, మూడో కుండ బంగారు కుండ. బంగారాన్ని ఇంకా మెరుగు పెట్టుకోవాలి, కానీ మనకుండే బంగారు వస్తువులు కూడా అప్పుడప్పుడు నల్లగా అయితే కుంకుడు పురుషులు వచ్చి కడగడమో ఏదో చేస్తాం మనం మెరవాలన్నట్టుగా. ఆ విధంగా మెరుగు పెట్టుకోవాలి, కానీ దాన్ని మంటి కుండగా మార్చడానికి మాత్రము వీల్లేదు. ఇంకొక కుండను చూద్దాము. సామెతల గ్రంథము 4వ అధ్యాయంలో చూద్దాం ఒక కుండని. సామెతలు 4వ అధ్యాయంలో ఒక కుండ ఉందండి. 20వ వచనం. నా కుమారుడా, నా మాటలు ఆలకింపుము, నీ వాక్యములకు నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. దేవునికి వాక్యం. ఇక్కడ చూద్దాం 15వ వచనంలో చూద్దాం. 5వ అధ్యాయం 15వ వచనంలో, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము. నీళ్లు ఇక్కడ దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. ఇక్కడ ఏం చెప్తున్నంటే 5వ వచనంలో ఒక జార స్త్రీ గురించి, జాగ్రత్తగా ఉండు, దాని జైలుకు పోవద్దు, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయము, నీ సొంత బావిలో ఊబుకు జలము త్రాగము, నీ ఊటలు బయటికి చెదరిపోతగునా, నీ వీధుల్లో అవి కాలువలుగా నీటి కాలువలుగా పారతగునా అని బుద్ధి చెప్తున్నాడు కుమారునికి. ఈ నీళ్లు ఇక్కడ వాక్యంకి సమానం. నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము. వాక్యాన్ని తొలగిపోనీయొద్దు. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొను. దేవుని వాక్యం పెదవులతో మాట్లాడి వదిలిపెట్టడం కాదు, హృదయంలో మనం వాటిని భద్రం చేసుకోవాలా. దొరికిన వారికి అవి జీవము. దేవుని వాక్యము మనకు కానీ దొరికితే అది జీవము. జీవం అంటే ప్రాణం. వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం. మనకు ఆరోగ్యం లేదు అంటే మనం వాక్యం సరిగ్గా చదవట్లేదు, ఆ వాక్యాన్ని జీవనాధారంగా లేకపోతే జీవంతో సమానంగా మనం తీసుకుంటలేదు అనేది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలా. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. ఎప్పుడైతే వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా గమనిస్తావో, జాగ్రత్తగా ఆలోచిస్తావో, అవి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. మూర్ఖపు మాటలు నీ నోటికి రానియకము. పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఎంత చక్కగా చెప్తున్నాడండి ఒక్కొక్క లైన్ పరిశుద్ధ గ్రంథంలో. ఒక్క లైన్ తీసుకొని ఈ లైన్లో, ఈ వాక్యంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్, మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. ఏమన్నా కుటిలమైన మాటలు వచ్చినాయా, ఎదుటివాడికి నష్టం చేసే మాటలు నా నోటికి వచ్చినాయా, వాని యొక్క వాడిని ఏ విధంగా క్రిందకి అవమాన భరితులు చేయాలనా అనేటువంటి మాటలు నా నోటికి వస్తున్నాయా అనేది మనము ఆలోచించుకోవాలా. అందుకోసమే దేవుడే ఇదే సామెతల గ్రంథంలో నాలుకను గురించి చెప్తున్నాడు. అబద్ధములాడు నాలుకను తంగేడు నిప్పులతో కాలుస్తానన్నాడు దేవుడు. తంగేడు నిప్పు కణికలు, తంగేడు నిప్పులతో కాలుస్తానన్నాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సామెతలు ఇదేం కుండ అంటే నీళ్ల కుండ, వాక్యము అనేటువంటి కుండ. ఆ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకున్నట్టయితే మనము జీవధారలు లేకపోతే జీవాన్ని మనము స్వతంత్రించుకుందాం. ఇంకొక కుండ న్యాయాధిపతుల గ్రంథంలో ఉన్నది. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయంలో ఇక్కడ గిద్యోను మనకు కనపడతా ఉన్నాడు. గిద్యోనుకి ఏం చెప్తున్నా అంటే, గిద్యోను ఆ కళ వివరమును దాని తాత్పర్యమును విన్నప్పుడు అతడు యెహోవాకు నమస్కారం చేసి ఇశ్రాయేలీయుల దండులోనికి తిరిగి వెళ్ళి, లెండి, యెహోవా మిద్యానీయుల దండుని మీ చేతకు అప్పగించుచున్నారని చెప్పి ఆ 300 మందిని 3 గుంపులుగా చేసి బూరను, వట్టి కుండను, ఆ కుండలలో దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వారితో ఇట్లా, నేను వారి దండు కొనకపోతున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలను. నేనును నాతో ఉన్న వారందరూ బూరలు ఊదినప్పుడు మీరును దండుపాళెం అంతటి చుట్టూ బూరలు ఊదుచు యెహోవాకును గిద్యోనుకును విజయము అని కేకలు వేయవాలని చెప్పాడు. అంతకుముందు వాళ్ళకు ఒక కళ వచ్చింది. మిద్యానీయులు వీళ్ళ మీదకి వచ్చి వీళ్ళని బ్రతకనిస్తలేదు, ఇశ్రాయేలీయుల్ని. అప్పుడు గిద్యోను అంతకుముందు మనం గిద్యోను గురించి నేర్చుకున్నాం. ఆయన కొండల చాటు నుండి ఎవరు దొళ్ళగొట్టుకుంటా ఉన్నాడు, వాళ్ళు కూడా వచ్చి అన్ని తినేస్తారోనని. అయితే గిద్యోను వచ్చినప్పుడు ఒక అతని కళ వచ్చింది. ఆ కళ చెప్తున్నాడు. ఆ కళ ఏమన్నాడు, ఎవల రొట్టె ఒకటి మిద్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారంకి వచ్చి దాన్ని పగలగొట్టి తలక్రింది చేసినప్పుడు ఆ గుడారం పడిపోయేను అని చెప్పాడు.
ఎవల రొట్టె అంటే ఆ రొట్టె దేనికి సాదృశ్యం అంటే గిద్యోనికే సాదృశ్యం అంటున్నాడు. అంటే నేను మిద్యానీయుల దగ్గర పోయి వాళ్ళని సర్వనాశనం చేసేసి వాళ్ళు ఎన్ని దండుకొని వస్తాను అని ఏం చేశాడు గిద్యోను 300 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని ఆ 100 మందిని 3 గుంపులుగా 100 అని 3 గుంపులుగా చేసుకున్నాడు. ఒక 100ని తనతో పాటు తీసుకుపోయాడు. ఆ మిద్యానీలో గుడారం ఉండే చిట్ట చివరికి పోయాడు. ఈ 300 మందికి ఏం చేశాడు, 300 కుండలు ఇచ్చాడు, ఖాళీ కుండలు. ఆ కుండల లోపల దవిటీలు పెట్టాడు. ఇంకో కుడి చేతిలో ఏం చెప్పాడు, బూర పట్టుకున్నాడు. బూర పట్టుకొని 19వ వచనంలో నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోను అతనితో 100 మంది దండుపాళెం కొట్టకొని పోయి బూరలను ఊది తమ చేతుల్లో ఉన్న కుండలను పగలు కొట్టేది. ఈ కుండల్ని మట్టి కుండల్ని పగలు కొట్టేశారు. ఎప్పుడైతే పగలు కొట్టేశారో నేను అనుకుంటే దివిటీలు కూడా కింద పడి ఉంటాయి. వెంటనే దివిటీలను చేతిలో పట్టుకున్నారు, కుడి చేతిలో బూరలు పట్టుకున్నారు. అందరూ ఒకటేసారి బూరలు ఊదారు. ఊదినప్పుడు మిద్యానీయులు భయపడిపోయి పరిగెత్తి పారిపోయినారు. వాళ్ళ ఊరంతా వీళ్ళు దోచుకున్నారు. అంటే మన దగ్గర ఉండే కుండల్ని మనము పగలు కొట్టినట్టయితే మనము విజయం సాధిస్తాం. ఇక్కడ ఉండేవి ఈ కుండలు విజయానికి గుర్తు. కొన్ని కుండలు జీవనాధారమైన కుండలు, కొన్ని కుండలు పరిచర్య చేసే కుండలు, కొన్ని కుండలు బంగారు కుండలు, బంగారం మెరుగుపెట్టినట్టుగా మెరుగు పెట్టవలసిన కుండలు, మట్టిగా మార్చకూడని కుండలు, కొన్ని కుండలు వాక్యము అనబడే కుండలు, కొన్ని కుండలు విజయానికి గుర్తు. ఇక్కడ 2వ రాజుల గ్రంథంలో కూడా వాటి మనం చూద్దాం. అక్కడ కూడా విజయానికి గుర్తయిన కుండలను ఒకదాన్ని చూద్దాం. 2వ రాజులు 13వ అధ్యాయం 13వ అధ్యాయంలో ఎలీషా గారి దగ్గరికి ఒక రాజు వస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజు యెహోయాషు అనే రాజు వస్తున్నాడు. ఎలీషా గారికి చాలా పెద్దగా అయిపోయాడు, మరణకరమైన వ్యాధి వచ్చింది, ఆయన చనిపోతున్నాడు. ఆయనను చూడాలని ఇశ్రాయేల్ రాజు వచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, పాప రాజు యెహోయాషు అనే రాజు ఎలీషా గారిని చూసి, నా తండ్రి నాకు రథములను రౌతులను నీవే, నువ్వు చనిపోతున్నావా, అయ్యో మాకెవరు, ఇక మాకు ప్రవక్త ఎవరు అన్నట్టుగా ఆయన చాలా దుఃఖంతో ఉన్నాడు. అప్పుడు వచ్చిన యెహోయాషు రాజుని దీవించి పంపాలా. ఉట్టి చేతులతో పంపరు దైవజనులు, ఉట్టి చేతులతో పంపరు. మొదటి నుంచి చూస్తున్నాం మనం, ఆదాం గారి దగ్గర నుంచి చూస్తున్నాం, ఉట్టి చేతులతో పంపరు, ఆశీర్వదించి పంపిస్తారు. కాబట్టి యెహోయాషు గారిని ఏమన్నాడంటే ఎలీషా గారు, నీవు వింటిని బాణాలని తీసుకో అన్నాడు. ఆయన తీసుకున్నాడు. తీసుకున్నాక ఏం చేశాడంటే యెరూషలేము తట్టు తిరిగి తూర్పు వైపు నుండి కిటికీ తెరిచి బాణాలను కొట్టు అన్నాడు, భూమికేసి కొట్టమన్నాడు. కొట్టమంటే ఈయన ఏం చేశారు, యెహోయాషు గారు 3 సార్లు మాత్రమే కొట్టాడు, కొట్టి ఆపేసాడు. అప్పుడు ఆయన ఎలీషా గారు ఏమంటున్నారంటే, 3 సార్లు ఎందుకు కొట్టినావు, 5 సార్లు కానీ 6 సార్లు కానీ కొట్టుంటే నువ్వు జీవితం అంతా జయించుండేవాడివే, ఇప్పుడు 3 సార్లే గెలుస్తావు నీ శత్రువుల మీద. చూడండి 18వ, ఇది యెహోవా రక్షణ బాణం. ఎలీషా గారు అంటున్నారు, ఇది యెహోవా రక్షణ బాణం, సిరియన్ల చేతిలో మిమ్మల్ని రక్షించు బాణం, సిరియన్లు నాశనమైనట్లు నువ్వు అఫెక్లో వారిని హతము చేయదు అని చెప్పి బాణములు పట్టుకోమనగా అతడు పట్టుకున్నాను. అంతటా అతడు ఇశ్రాయేల్ రాజుతో నేలను కొట్టమన్నప్పుడు అతడు 3 మారు కొట్టి మానేను. నీవు 5 మార్లైనా 6 మార్లైనా కొట్టినలా సిరియన్లు నాశనం వరకు నీవు వారిని హతం చేసి ఉందువు. అయితే ఇప్పుడు 3 మారు మాత్రమే సిరియన్లని ఓడించదు అని చెప్పారు. అంటే మనం ఏం చేయాలా, అక్కడ కుండలు పగలగొట్టాలా, అది మట్టి కుండగా మారకూడదు. అప్పుడు మనకి విజయం వస్తుంది. ఇక్కడ కూడా ఎన్నోసార్లు ఆయన చెప్పిన మాట విని ఎదుటి శత్రువుని నశింపచేసినట్లయితే, ఓడింపచేసినట్లయితే మనకెప్పుడు కూడా విజయం అనేది మనకు ఉంటుంది. కాబట్టి మనం ఉండవలసినటువంటి మంచి కుండల్లాగా, బంగారు కుండల్లాగా, పరిచర్య చేసే కుండల్లాగా, విజయం సాధించే కుండల్లాగా మనం ఉండాలి. ఎందుకంటే మనం యేసయ్య బిడ్డలం కదా, మనం అన్యులం కాదు కదా. ఇవన్నీ మనకే, ఇవన్నీ ఒక్కొక్కటి మనం అన్వయించుకొని వీటిలో వీటి ద్వారా మనం జయం పొందితే మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి సంఘస్థులారా, మీరందరూ కూడా మంచి కుండల వలె మారి మంచి మాట నోట్లో వచ్చేటట్టుగా దేవుణ్ణి అడుక్కొని ఆశీర్వాదము పొందుతుంది గాక. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించింది.